భోగి, సంక్రాంతి, కనుమ ముచ్చటగా 3 రోజుల పండుగ. ఇంకో రోజైతే సంబురాలే. ఇక భోగి మంటలు వేస్తానికి ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏమున్నాయా అని దేవులాడుతుండొచ్చురు. ఆల్రెడీ పిండొంటలు చేసుడు నడుస్తూనే ఉన్నది. ఇక మా అక్కలకు చేతి నిండా పనంటే ముగ్గులేసుడే. ఏ రోజు ఏమేయాలని ముందే ఫుల్గా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చురు. అట్లా పోయేద్దాం పని ఏడేం నడుస్తుందో. పండుగ ముగ్గులు సూపర్ ఉన్నాయిలే. పట్నం ఐమాక్స్ పక్కకున్న గ్రౌండ్ లా సంక్రాంతి సంబురాలు పెట్టిండు లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. అక్కలు చెల్లెన్లు మస్తు మంది పోటీలు పడ్డరు. కొందరు గవర్నమెంట్ పథకాల మీద ముగ్గులు వర్షిండ్రు. మహా అవతార్ నరసింహ ముగ్గు మస్తుందిలే. ఖైరతాబాద్ గణేశుణ్ణి కూడా వర్షిండ్రు. హరిదాసులు, కోడి పందాలు, భోగి, సంక్రాంతి పండుగ మొత్తం చూపించిండ్రు ముగ్గులల్లా. చిన్నప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడు అంటే సిటీలో ఏం లేవండి. ఏదైనా చూడాలంటే శిల్పారాం అట్లా వెళ్ళాలి. ఊర్లలో అయితే గంగిరెద్దుతో ఆడిపిస్తారు, చేస్తారు. వాళ్ళు ఏదన్నా అంటే అనిపిస్తారు గంగిరెద్దుతోటి. అలాంటి ఇక్కడ ఏం జరగదు. చిన్న సీఎం బట్టి సారు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, మేయర్ విజయలక్ష్మి మేడం గ్రౌండ్ మొత్తం తిరుక్కుంటా చూసిండ్రు. పోటీల గెలిచినోళ్లకు ఫస్ట్ ప్రైజ్ కింద 51,000, రెండో ప్రైజ్ 25,000, మూడో ప్రైజ్ 11,000 ఇచ్చిండ్రు. ముఖ్యంగా మనం చూస్తాం ఊర్లలో పోటాపోటీన ముగ్గులు వేయడం, మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత. సిటీలో హరిదాసు ఎవరు రారు. మోస్ట్లీ ఊరికి గానీ లేకపోతే శిల్పారామం గానీ అక్కడికి వెళ్తేనే వస్తారు. ఇగిటు చూడుండ్రి, బసవన్నకు స్కానర్ పెట్టిండ్రు. ఇప్పుడు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి ఎవరు చిల్లర లేవంటారు. అందుకని చెప్పేసి మేము స్కానర్ పెట్టుకున్నాం. ఇప్పుడు సమయంలో పైసలు చిల్లర లేకపోతేనే చెల్లు క్యాన్ వసూలు కొడుతున్నారు. జోబులో చేయి ఉన్న వాళ్ళేమో 20, 100, 50 ఇస్తారు. మంచిర్యాల సుత ముగ్గుల పోటీలు షురూ చేసిండు. గెలిచినోళ్లకు ప్రైజులు పంచిండు మంత్రి వివేక్ సారు. కాలేజీల సుత జోరుగా సంబురాలు జరిగినాయి. ఆటలు, పాటలు, పండుగ సంబురమే సంబురం. ఇక ఊర్లకు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్ల ఫుల్ పబ్లిక్. స్పెషల్ బస్సులు జాలక ఆంధ్రాకు ఊర్లకు పోయేటోళ్ళు ప్రైవేట్ బస్సులు, కార్లు మాట్లాడుకుంటే అందిన కాడికి గట్టిగానే గుంజుతున్నారట. సిట్టింగ్ 2000 ఉంది. స్లీపర్ మరి ఇంకా 4000, 5000 అలా. రేట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఓవర్ ప్రైస్ ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు టికెట్ చాలా ఇంక్రీజ్ చేశారు. పర్ టికెట్ 2500. దసరా టైంలో చేసుకుంటే ఆ రేట్ లో క్యాన్సిల్ చేసి అప్పుడు వాళ్ళు ఫ్రెష్ వేరే రేట్ పెట్టేశారు. పెద్ద పండుగయే, పోక తప్పది కాబట్టి ఎంత అంటే అంత చదివియాల్సిందే. బండ్లు, కార్లతోటి టోల్ గేట్ల కాడ ట్రాఫిక్ తిప్పలైతే తప్పుతలేవు.